our channel. Please watch and enjoy. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు కింద మన ఎంట్రన్స్లో ప్రైవేట్ వెహికల్స్ అయితే ఓకే, కొండపైకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అలా కాకుండా మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏమైనా వస్తే ఏంటంటే మనం ఇక్కడ దిగి ఎదురుగా కొంచెం ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు దారిలో మనకి అక్కడ షాపింగ్ ఉంటుంది, మళ్ళీ గోశాల అన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. ఇవేమో కన్నా మాదన్న గుహలు. వీటికేమీ ఎంట్రీ ఉండదు, ఎంట్రన్స్ కూడా లేదు ఏమి. ఇదివరకు యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. ఈ షాపింగ్ ఇలా అంతా అయిపోయేటప్పుడు కింద మనకి లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకెళ్ళగానే చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడే చెప్పులు ఇచ్చేయాలి. అండ్ సెల్ ఫోన్స్ అవి ఏమైనా ఉంటే అవి కూడా సబ్మిట్ చేసేసుకొని లగేజ్ ఉన్న అక్కడ ఇచ్చేయచ్చు. ఇంకో చిన్నది ఏంటంటే మనం యాక్చువల్లీ లైన్లో క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు దర్శనంకి ఏ లైన్ అయినా సరే 2 ఉంటుంది. ఒకటి ఏంటంటే నార్మల్ లైన్లో అక్కడ చెక్ చేయించుకుని లైన్లోకి వెళ్ళమంటారు. అట్లా కాకుండా మనకి కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నా లేకపోతే కిడ్స్ ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా సరే మనకి ఎదురుకెళ్తే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లోంచి పంపిస్తారు. మనం అట్లా వెళ్తే మనం ఈజీగా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఒక డైరెక్ట్ లైన్లో కలుస్తాము. అట్లా లిఫ్ట్లో వెళ్ళినా కూడా పైన లైన్లోకి వెళ్ళిపోయి వచ్చేయచ్చు. లేదంటే 7 floors నడుచుకుంటా కూడా లైన్స్ ఉంటాయి అక్కడ కూడా, అలా కూడా పైకి రావచ్చు. మేము పొంగల్ హాలిడేస్కి విజయవాడ వెళ్ళాం కదా, అప్పుడు వెళ్ళాము టెంపుల్కి. ఆ రోజు కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది, పర్లేదు. సాటర్డే రోజు వెళ్ళాము మేము. ఎప్పుడుతో కంపేర్ చేస్తే మామూలుగా అయితే అసలు వీక్ డేస్లో చాలా తక్కువ రష్ ఉంది, కానీ ఆ రోజు అంతా హాలిడేస్ అవడం వల్ల బాగానే ఉంది క్రౌడ్. దర్శనం కొంచెం తొందరగానే అయిపోయిందిలే, పర్లేదు. దర్శనం అయిపోయాక మేము అక్కడ బయట కూర్చొని కొంచెంసేపు ఫొటోస్ ఇట్లా కొంచెం వీడియోస్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దర్శనం అయిపోయాక మేము అన్నప్రసాదంకి వెళ్ళాము. అన్నప్రసాదం లైన్ మాత్రం చాలా ఉందంటే అప్పుడే స్టార్ట్ చేశారు, ఇంకా 11కి. దర్శనం మాది 10:30కి అలా అయిపోగానే ఇంకా 3rd floorకి వచ్చాము. అన్నప్రసాదం పెడుతున్నారంటే లైన్స్ అయితే ఇవ్వండి, ఇంత లైన్స్ ఉంది. ఇంకెలాగో పిల్లలు ఉన్నారు కదా, తినేసి వెళ్తే మనకు వేరే ప్లాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కవర్ చేసేసుకోవచ్చు ఆ డేకి అన్నట్టు వెళ్ళాము. అందరం ఇలా లైన్లో కూర్చుని వెయిట్ చేస్తున్నాము వదిలిపెట్టడానికి. యాక్చువల్లీ అన్నప్రసాదాలు ఏంటంటే 4th floor 3rd floorలో పెడతారు. 4th floorలోనే మోస్ట్లీ ఎక్కువ. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే 3rd floorకి రిలీజ్ చేస్తారు. 4th floor ఫుల్ అయిపోయింది. కింద 3rd floorలో ఇలా బఫే సిస్టంలో పెట్టారు, కింద కూర్చొని తింటున్నాం, కొంతమంది నించొని ఇట్లా. ఇక్కడితో దర్శనం. ఈ ట్రిప్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఈగర్గా భవానీ ఐలాండ్ విజిట్ చేయడానికి. ఇది మనకి దుర్గగుడి పక్కనే ఉంటుంది. మేము టెంపుల్కి వెళ్ళి ఒకరోజు అటు నుంచి ఇంకా దర్శనం అయిపోయాక టెంపుల్లోనే మధ్యాహ్నం ప్రసాదం తినేసి భవానీ ఐలాండ్కి వచ్చాము. 2 o'clock అలా అయింది అప్పటికి. ఇంకా అక్కడ నుంచి మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుంటే మనకి లోపలికి స్టార్టింగ్ ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది, 10 rupees per head. అండ్ లోపలికి వచ్చాక మనకి బోటింగ్కి వెళ్ళడానికి టికెట్స్ తీసుకొని ఇక్కడికి వస్తే మనకి వెయిట్ చేస్తూ ఉంటారు బోట్స్ వాళ్ళు. మనం ఎక్కి ఇటు సైడ్ నుంచి భవానీ ఐలాండ్కి తీసుకెళ్తారు మనల్ని. కిడ్స్కి కూడా ఛార్జ్ చేస్తారు. బిలో 5 years అయితే ఫ్రీ, అబవ్ 5 years అయితే ఛార్జ్ ఉంటుంది. అది డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే 5 to 10 years ఒకటి, ఇంకా 10 నుంచి అందరికి కామన్గా అట్లాగా. ఇక మనకి ఇంకా షిప్ స్టార్ట్ అయింది. అందరినీ ఎక్కేసాక మనకి సైడ్ నుంచి అటు సైడ్కి తీసుకెళ్తారు షిప్లో. ఈ ఉండే 10 minutes జర్నీ కూడా ఎంత ప్లెజెంట్గా ఉండే, ఎంత బాగుందంటే చక్కగా రివర్ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం మేమైతే ఫుల్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పి. అంటే ఇంకా వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే తుఫాన్ రాకముందు మనం విడుదల వచ్చాయి కదా రీసెంట్గా విజయవాడకి, అంతకన్నా ముందు ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉండే అన్నీ అంతా పాడైపోయింది అని చెప్పారు. ఈవెన్ దో మనం రివర్లో బోట్లో ట్రావెల్ చేసే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ ట్రిప్ ఎలా ఉంది భవానీ ఐలాండ్, ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చాలా ట్రాఫిక్ అది ఏం ప్రాబ్లం ఉండదు. దుర్గగుడికి విజిట్ చేసుకున్న వాళ్ళు అక్కడ నుంచి మనకి ఊబర్ కానీ ఏదో ఒకటి బుక్ చేసేసుకొని జస్ట్ 15 minutesలో వచ్చేయచ్చు. భవానీ ఐలాండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దించేస్తారు. తెలియని వాళ్ళు కూడా ఈజీగా వచ్చేయచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు.
ఇక్కడ ఏంటంటే మనకి చాలా బోట్స్ ఉంటాయి, అటు నుంచి ఇటు అటు తిరగడం కంటే మనం వన్ వే ఒకసారి టికెట్ తీసుకుంటే చాలా ఇటు నుంచి అటు వెళ్ళి ఎంతసేపు అయినా ఉండొచ్చు. మళ్ళీ రిటర్న్ మనం ఫ్రీగానే, ఎందుకంటే 2 ways కలిపి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఏ టైం కావాలంటే ఆ టైం యాక్చువల్ తిరుగుతూనే ఉంటాయి బోట్లు అటు ఇటు. మనకు అక్కడ అంతా అయిపోయింది వచ్చేద్దాం అనుకుంటే ఇంక రిటర్న్ ఇటు వచ్చేయచ్చు. బోట్స్ రెడీగానే ఉంటాయి, వెయిట్ చేసిన అవసరం కూడా ఉండదు. జనాలు ఫుల్ అవగానే తీసుకొచ్చేస్తారు మళ్ళీ ఇటు సైడ్కి. ఇటు సైడ్ దిగగానే మనం ఇలా లోపలికి వెళ్ళిపోవడమే. కొంతమంది ఇక్కడ ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. రివ్యూ బాగుంది కదా అని మేము ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిపోయాం ఫస్ట్. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు దిగొచ్చు అన్నట్టు. ఇక్కడేమో ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాయి మనకి. ఇదేమో హరిత రిసార్ట్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. వీళ్ళు మనకు కావాలంటే ఫుడ్ రూమ్స్ కూడా ఉంటాయి, మనకు ముందే కావాలంటే ప్రీ బుక్ చేసుకోవచ్చు. అక్కడికక్కడ స్నాక్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ కూడా మనం కావాలంటే కిడ్స్కి స్నాక్స్ అలా తెచ్చుకుంటే సరిపోద్ది. పిక్నిక్ లాగా డే అవుటింగ్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది అక్కడ, అమ్మవారి టెంపుల్. మనకి లోపల ఏంటంటే ఓపెన్ జిమ్నాజియం ఉంది. ఉయ్యాలు అయితే చాలా ఉయ్యాలు ఉన్నాయి, చెట్టుకు ఒక ఉయ్యాలు వేసించారు మంచిగా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్తో. నీట్గా ఉందంతా. చాలామంది పిల్లలు అయితే ఈ ప్లేయింగ్ అవి ఇవి తెచ్చుకున్నారు, బ్యాట్స్, బ్యాడ్మింటన్, షటిల్ ఇట్లా అంతా ఆడుకోవడానికి. ఈ ఉయ్యాలు చెప్పగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎక్కడికక్కడ కొన్ని బొమ్మలు ఇలా పెట్టుంచారు. ఇదంతా ఇంకా చాలా నీట్గా ఉండేదంట. తుఫాను వరదల వల్ల ఇలా కొంచెం ఇంకా రిపేర్ చేయలేదు వాటిని. రెనోవేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. రూమ్స్ కూడా ఉన్నాయి, అంటే మనం ఒక ఫుల్ డే ఉండాలి అనుకుంటే ముందే బుక్ చేసుకుంటే స్టే చేయొచ్చు. ఉయ్యాళ్ళు కూడా మంచిగా ఎక్కడికక్కడ పెట్టేసి ఉంచారు, చక్కగా బాగుంది. మన గర్ల్స్ అందరికీ చాలా ఫేవరెట్ కదా ఉయ్యాల. చాలా ప్లేసెస్ అయితే అట్రాక్టివ్గా చాలా చూడడానికి మంచిగా ఉంది. ఇట్లా ఇవన్నీ పెట్టేసి చాలా చోట్ల ఉన్నాయి యానిమల్స్వి అవి ఇవి. ఇది నైట్ పూట మేబీ లైట్స్ అవన్నీ పెట్టుండొచ్చు. ఇప్పుడు డే టైం కాబట్టి అవేం లేదు. ఈ తుఫాన్ దెబ్బకు పాడైపోయినాయి, కానీ ఇలా అయితే చాలా బాగుండేది. ఇంకా ఈ భవానీ ఐలాండ్ ముందు విజిట్ చేయాల్సింది. ఇలా పికాక్స్ చాలా రివర్ పక్కనే ఇంత బ్యూటిఫుల్గా ఉంటే మంచిగా అసలు అక్కడ కూర్చొని కూడా టైం స్పెండ్ చేయొచ్చు మనం, ఇంకా ఎటు తిరక్కోకుండా. ఇది పక్కన అయితే ఇది చాలా బాగా నచ్చింది. ఆడిటోరియం లాగా మంచిగా పెట్టారు ఓపెన్గా. అక్కడ కూర్చొని మంచిగా బోట్ షోస్ ఏమైనా జరుగుతున్నా, హారతలు జరుగుతున్న టైంలో మేబీ అలా కూర్చొని చూడడానికి ఎలా ఉంటుందేమో. ఇలా బుద్ధుడివి ఇలా చాలా మంచి కొన్ని అయితే పాడైపోయి ఉన్నాయి, కొన్ని ఏమో ఎలా లేవు. చాలా వాటికి అసలు గేమ్ జోన్ అయితే ఇలా జిప్ లైన్ కానీ ఇలా చాలా ఆపేశారు, ఎందుకంటే పాడైపోయినాయి అంట అవన్నీ. బటర్ఫ్లైది పడిపోయింది, లయన్ అండ్ ఫ్రూట్స్, యానిమల్స్ ఇలా చాలా పెట్టేసి ఉంచారు. కొన్ని అయితే ఇవ్వండి యాపిల్ చెప్పా కదా పాడైపోయినాయి. కొన్ని అయితే నీట్గానే ఉన్నాయి, కొన్ని ఏమో పాడైపోయినాయి. రెనోవేట్ చేస్తే కొంచెం ఇంకా మంచిగా జనాలు కూడా అట్రాక్ట్ అయ్యి మంచిగా వస్తారు చూడడానికి. అక్కడ కనిపిస్తే అక్కడ ఎక్కుతాం. నెక్స్ట్ మేము ఇలా బోటింగ్కి వెళ్ళాము. ఇక్కడ మనం బోటింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం వెయిట్ చేసి ఏమేమి బోట్స్ ఉన్నాయి అన్నీ చూసుకొని మనం టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అవ్వండి డిఫరెంట్ సింగిల్ బోటింగ్, ఇట్లా బైక్ రైడ్ లాగా వెళ్ళేవి చాలా ఉన్నాయి డిఫరెంట్గా. ఎవరికి నచ్చిన వాళ్ళు ఆఫ్ చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ కూర్చొని మేము కొంచెంసేపు అబ్జర్వ్ చేసాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. తర్వాత మేము స్టార్ట్ చేసాం బోట్ రైడ్కి వెళ్ళాం.
పర్ హెడ్ 300 రూపీస్ ఇది. మరి 30 సెకండ్స్. హలో గైస్, మేము బోట్ ఎక్కాము. హలో గైస్, మేము బోట్ ఎక్కాము. భవానీ ఐలాండ్కి వచ్చాము. నౌ వి ఆర్ గోయింగ్ టు బోట్ రైడ్. అరువు బండిగా నమస్తే అరువు. Yes, the ride is going to start. Listen. Wow. బాబుని తీసుకెళ్ళలేదు, చిన్నోడు కదా భయపడతాడని ఓన్లీ మేము ముగ్గురమే వెళ్ళాము ఈ బోట్ రైడ్కి అయితే. ఈ రైడ్ అయితే పర్ హెడ్ 300 తీసుకున్నారు. కిడ్కి ఫ్రీయే. వేరే వేరే డిఫరెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి. మేము ఇంక ఇది ఫ్యామిలీ అన్నట్టు మేము ముగ్గురు మాత్రమే ఈ ట్రిప్కి వెళ్ళాము. ఈ బోట్ రైడ్ అందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎవరంటే మా పాప, నేను ఫుల్గా. తనకి ఫస్ట్ టైం ఈ బోట్ రైడ్, సో ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తాం మంచిగా. కాకపోతే ట్రిప్ అంతా ఏంటంటే బాగా ఫుల్గా వాటర్ కూడా మంచిగా చింతాయి. ఎండ టైంలో వెళ్ళాం కాబట్టి ఏమంత అనిపించలేదు, మంచిగా ఉంది. అదే ఒకవేళ 5కి అలా వెళ్ళుంటే చలిగా ఉండేదేమో. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఆ వాటర్ పడ్డా ఏమనిపించలేదు, స్ప్లాషెస్కి మంచిగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వీడియోగ్రాఫర్ కూడా ఉంటాడు, ఫోటోలు వీడియోలో తీస్తారు. మనం 200 అలా ఛార్జ్ చేస్తారు. ఒక 30 సెకండ్స్ వీడియో అండ్ 10 ఫొటోస్ ఇస్తాడు, ఫ్యామిలీ ఫొటోస్, ఇండివిజువల్ ఫొటోస్. మనం కావాలంటే అది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. నేను అది కూడా చేయించాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి, తను తీసిన ఫొటోస్. నెక్స్ట్ మనకి తర్వాత కొన్ని ఇక్కడ గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. ఈ నెట్ది ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది లోపలికి. కొంచెం లోపలికి వెళ్ళగానే ఈ టాయ్ ట్రైను, కొలంబస్ ఇవి కూడా ఉన్నాయి. ఈ టాయ్ ట్రైన్ ఎక్కాము మేమైతే, జస్ట్ ఓకే కొంచెంసేపు ఫన్గా ఉంటుంది పిల్లల కోసం అని చెప్పి. చెప్పాయిగా వరదల వల్ల ఇవన్నీ పాడైపోయినాయని. సో ఇవన్నీ కొంచెం రిపేర్ స్టేజ్లో ఉన్నాయి, అవేం చేయలేదు, వాళ్ళు అలాగే ఉంచుతారు. రైడ్స్ ఇవి అయితే తిప్పుతున్నారు పిల్లలవి, మంచిగా ఫన్గా ఉంది. ఇక్కడ
అని హోర్డింగ్స్ కూడా ఉన్నాయి, ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంటి ఏం చేయొచ్చు అని చెప్పి. కాకపోతే ఇందులో వాటర్ బోటింగ్ ఒకటి లేదు, వాటర్ బోటింగ్. మెయిన్ రైడ్స్ అన్నీ 60 రూపీసే, ఏ రైడ్ అయినా సరే. బాగుంది ఇది. మేమైతే ఫ్యామిలీ డ్రాగన్ ట్రైన్ ఎక్కాము, కొంచెం తర్వాత ఎక్కి మళ్ళీ తర్వాత ఇక్కడ ఉయ్యాలు అవి ఉంటే అవి కూడా కొంచెం ఎంజాయ్ చేసాము, అట్లాగా టైం స్పెండ్ చేసాము. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. 90X మూవీ కూడా ఉంది, దానికి కూడా వెళ్ళాము, ఆ క్లిప్ తీయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ బాగున్నాయి. ఈ ఉయ్యాలు కూడా బాగుంది, ఇక్కడ ఫ్యామిలీ ఉయ్యాలాగా ఒకసారి ముగ్గురులో కూర్చొని పోవచ్చు. అండ్ మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏంటంటే గన్ షూటింగ్ ఒకటి, పిల్లలు బోట్ రైడింగ్, పిల్లలు ఆడుకునే ట్రాంపోలిన్ అవి కూడా ఉన్నాయి. బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు కమెంట్స్లో చెప్పండి, ఎలా ఉంది ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి, సో దట్ వీ కెన్ ఇంప్రూవ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.